వెల్కమ్ టు జస్ట్ మినిట్ జీసస్. ప్రకటన 5:9. ఆ పెద్దలు నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలు విప్పుటకు యోగ్యుడువు. కాంటెక్స్ట్ అంటే 5వ అధ్యాయంలో తండ్రి దేవుని చేతిలో ఉన్నటువంటి ఆ గ్రంథములు ఆ ముద్రలు విప్పుటకి ఏ ఒక్కరు సరిపోరని శిష్యుడని యోహాను బహుగా విలిపిస్తున్నప్పుడు దేవుని యొక్క దూత చెప్పింది, ఇదిగో దావీదుకు చిగురు, దావీదు కుమారుడు యేసుక్రీస్తు ప్రభులు వారు గొర్రెపిల్ల జయ జీవితాన్ని పొంది ఆ గ్రంథాన్ని విప్పడానికి అర్హత పొందిందని చెప్పి ఒక క్రొత్త కీర్తన 4 జీవుల గానముతో 24 పెదలతో ఆ ప్రభువుని గానపరుస్తూ ఉన్నాయి. 7 ఫోల్డ్ వర్షిప్ కనబడతా ఉంది. యేసుక్రీస్తు ప్రభులు వారు ఆయన శక్తియు, ఐశ్వర్యమును, జ్ఞానమును, బలమును, ఘనతయు, మహిమయు, స్తోత్రమునకు పొందనర్హుడని గొప్ప స్వరముతో దేవుని యొక్క నామాన్ని గానపరుస్తూ ఉన్నాయి. దేవదూతలు, మహాదూతలు, కెరూబులు, శరాపులు ఏ విధంగా ప్రభు యొక్క నామాన్ని గనపరుస్తూ ఉన్నాయో యేసుక్రీస్తు ప్రభులు వారు ఆరాధనకి యోగ్యుడు కాబట్టి మన జీవితంలో ఆయన గనపరచుదాం గాక. హల్లెలూయా.